శరీరానికి చాలా ముఖ్యమైన ఓ ఖనిజం ఉంది. అదే ఐరన్. దాని గురించే ఇప్పుడు చూద్దాం. అలా ఎందుకు జరుగుతుంది? బహుశా ఈ ముఖ్యమైన మూలకం లోపమేమో. అవును, మనం మాట్లాడుతోంది మన శరీరానికి శక్తినిచ్చే ఆ పవర్ఫుల్ ఖనిజం గురించే. అసలు ఐరన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే జీవానికి ఇది ఒక ప్రాథమిక ఖనిజం. ఐరన్ చేసే అతి ముఖ్యమైన పనేంటో తెలుసా? ఆక్సిజన్ని రవాణా చేయడమే. దీని ఉపయోగాలు చాలా ఉన్నాయి. శక్తి ఇవ్వడం నుంచి రోగ నిరోధక శక్తిని పెంచడం వరకు అన్నీ. కాని ఐరన్ తగ్గితే మాత్రం ఆక్సిజన్ సరఫరా కూడా తగ్గిపోతుంది. అప్పుడు కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అన్నిటికంటే ఎక్కువగా కనిపించేది తీవ్రమైన అలసట, నీరసం. చూడ్డానికి చర్మం పాలిపోయినట్టు కనిపించడం కూడా ఓ లక్షణమే. ఇంకా ముదిరితే శ్వాస తీసుకోవడం కష్టమవ్వచ్చు, లేదా ఛాతీలో నొప్పి రావచ్చు. తరచుగా కళ్ళు తిరగడం, తల తేలిపోతున్నట్టు అనిపించడం కూడా గమనించవచ్చు. ఐరన్ తక్కువైతే రక్తప్రసరణ సరిగా జరగదు. అందుకే చేతులు, కాళ్ళు చల్లగా ఉంటాయి. గోళ్లు పెళుసుగా మారడం లేదా జుట్టు రాలిపోవడం వంటివి కూడా దీనివల్లే జరగొచ్చు. సరే, మరి మనకు కావాల్సినంత ఐరన్ ఎలా పొందాలి? మనం తీసుకునే ఆహారంలో ఐరన్ 2 రకాలుగా ఉంటుంది: హీమ్, నాన్ హీమ్ అని. శరీరం తేలిగ్గా గ్రహించే హీమ్ ఐరన్ జంతువుల నుండి వచ్చే ఆహారంలో దొరుకుతుంది. ఇక నాన్ హీమ్ ఐరన్ విషయానికొస్తే ఇది మొక్కల నుండి లభిస్తుంది. అందుకే ఆరోగ్యకరమైన ఐరన్ స్థాయిల కోసం సమతుల్య ఆహారం చాలా ముఖ్యం. మరి మన శరీరాన్ని మనం ఓ ప్రశ్న వేసుకోవాలి: మనకు కావలసిన ఐరన్ అందుతోందా?